వాట్ ఈస్ గోవర్ధన్ రెడ్డి గారు ఏదో రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చి మీరు రూపుమాపి వాటర్ని తీసుకొచ్చారు. ఈరోజు చాలామంది తెలియపోవచ్చు. హైదరాబాద్కు వాటర్ వచ్చినప్పుడు ఎన్ రూట్ ఫ్లోరోసిస్ గ్రామాలకు ఎందుకు ఇవ్వరు? యాక్ట్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నేను తప్పకుండా ఎన్ రూట్ గ్రామాలకు ఇచ్చుకుంటూనే రావాలి. 80 గ్రామాలకు ఆ విధంగా వచ్చింది. చుట్టుపక్కల ఏమన్నా అన్యాయం జరిగితే నేను ఇమీడియట్ రియాక్ట్ అయ్యాను. విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వైద్యులు, సాహితీవేత్త. సోషల్ సేవ చేయాలి అనేటువంటిది, ప్రజలకి సేవ చేయాలి. ఒకటి వృత్తిపరంగా ఎట్లాగా వైద్యులు సేవ చేయడానికే, అదే కాకుండా అనేక తరగతుల్లో వారి సేవ అమోఘం. అది ఏమిటో మనం ఈరోజు వారి మాటల్లోనే తెలుసుకుందాం. వారెవరో కాదు, డాక్టర్ కె గోవర్ధన్ రెడ్డి గారు, సుశ్రుత హాస్పిటల్స్ అధినేత మనతో ఉన్నారు. వారితో ముఖాముఖి. నమస్కారం గోవర్ధన్ రెడ్డి గారు. నమస్కారం. నమస్కారం అండి. అద్భుతం. మీ గురించి ఏమి వింటున్నా, మీతో మాట్లాడుతున్నా అవతల వాళ్ళలో ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. బహుశా మీరు ఎప్పుడూ ఆ చిరునవ్వుతో ఉండడమే దానికి కారణం కావచ్చు. అసలు ఫస్ట్ డాక్టర్గా అవ్వాలని ఎలా అనిపించింది? అందులో రేడియాలజీయే తీసుకోవాలని మీరు ఎందుకు కోరుకున్నారు? చాలా థ్యాంక్స్ సార్. విక్టరీ వింగ్స్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక డాక్టర్గా, ఒక రేడియాలజిస్ట్గా ఎట్లా ఎదిగినారు మీరు అడిగితే, మేము రూరల్ ఏరియాలో, మా ఫాదర్ ఒక వ్యవసాయదారుడు, బిగ్ ల్యాండ్ హోల్డర్. మాకు 2 గ్రామాలలో 1000 ఎకరాల వరకు భూమి ఉండే. మా ఫాదర్కి ఏంటంటే, మేము వ్యవసాయానికి వద్దు, వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక మంచి డాక్టర్స్, ఒక లాయర్స్ అట్లా కావాలనేది ఆయనకు ఉద్దేశం. మంచి బిగ్ ల్యాండ్ హోల్డర్ కాబట్టి ఆయన ఎంకరేజ్మెంట్ బాగుండే. నాకు కూడా స్వతహాగా డాక్టర్గా చదవాలనే ఉద్దేశం ఉండే. దానికి మా ఫాదరు, మదరు సహకారం చేసి ఎన్ని వ్యాపారాలకు వచ్చి వ్యవసాయం, ఆ విధంగా నేను రావడం జరిగింది. డాక్టర్ కావడం జరిగింది. డాక్టర్ కావడం. రేడియాలజీ అనేది ఈరోజు హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్. ఎస్. మంచి రేడియాలజిస్టులు దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. ఎటువంటి రోగ నిర్ధారణ చేయాలన్నా కూడా రేడియాలజీ ఈజ్ బేసిక్. ఒక ఎక్స్రే తీయాలన్నా, ఒక సిటీ స్కాన్ చేయాలన్నా, ఒక ఎంఆర్ఐ చేయాలన్నా, ఒక అల్ట్రాసౌండ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా. మరి ఆ రోజుల్లో మీకు అసలు హయ్యెస్ట్ డిమాండ్లో ఉండుంటారు. ఎందుకంటే ఇప్పుడున్నంత రేడియాలజీ టెక్నాలజీ ఆ రోజుల్లో చాలా తక్కువ మీరు చేసినప్పుడు. అవును. మరి ఎట్లా మీకు ఆ సమయం సరిపోయేది? ఆ డిమాండ్ ఎట్లా తట్టుకునేవారు మీరు? అది ఎట్లా పారాడాక్సికల్ సిచ్యువేషన్. ఎట్లా అంటే, మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్, నేను ఎంబీబీఎస్ అయినాక డైరెక్ట్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి పోయినా. అయితే అప్పుడు కాంపిటీషన్ మీద సీట్ అలాట్మెంట్స్ ఉండేది. మార్క్స్, ఎంబీబీఎస్లో వచ్చే మార్క్స్ ప్రకారం గ్రేడేషన్ వచ్చేది. రేడియాలజీకి ఆ రోజులలో ఇంత ఇంపార్టెన్స్ లేదు. నాకు ఒక 60% వచ్చింది కాబట్టి నాకు రేడియాలజీ సీట్ అలాట్మెంట్ అయింది. న్యాచురల్గా రేడియాలజీలో జాయిన్. ఏదో ఒకటి ఉండాలి అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశం నాకుండే. మా ఫాదర్, మదర్ సపోర్ట్ కూడా ఉండే కాబట్టి నేను పీజీలో జాయిన్ అయిపోయినా. కానీ తర్వాత రేడియాలజీ చాలా డిమాండ్ పెరిగిపోయి ఇప్పుడు సూపర్ 1-2 క్యాడర్ల టాప్లో అది ఉన్నది. నిజంగానే మీరు ఏ సబ్జెక్ట్లో ఏమి దొరక్క చేరాను అని మీరు అంటున్నారు. అవును, అంత అవుట్ స్పోకెను. కానీ ఈరోజు అసలు ఏ డయాగ్నోస్టిక్ ల్యాబ్లు చూసినా రేడియాలజీయే. అవును. ఏ పెద్ద పెద్ద హాస్పిటల్ చూసినా రేడియాలజీయే. దిస్ ఇస్ ద కీ పోస్ట్ అయిపోయింది అందరికీ కూడా. అవును. నేను విన్నానండి ఒకసారి, ఎప్పుడో ఎవరో చెప్తుంటే, ఆ రోజుల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారని మీ హాస్పిటల్కి. ఫుల్ ఆఫ్ డిమాండ్లో, అందులో మలక్పేటలో అనుకుంటా కదా సుశ్రుత అనేటువంటి హాస్పిటల్ మీరు పెట్టారు. అవును. అసలు సుశ్రుత అనేది ఆ రోజుల్లో చరకుడు, సుశ్రుతుడు వీళ్ళ చాలా గొప్ప ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారు వాళ్ళు. సంహిత అని ఉన్నది.
ఫస్ట్ నుంచి మీకు డాక్టర్ సేవ చేశారు. చాలామందికి ఎక్స్‌రేలని ఇవన్నీ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఒక అనుకోని సిట్యుయేషన్ మీ యొక్క వృత్తిపరంగా జరిగిందా? అంటే సడెన్‌గా ఒక గొప్పవాళ్ళు రావటం, నాకు ఈ ఇది వచ్చింది చేయటం అని చెప్పేసి. నేను 77లో సుశ్రుత డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినప్పుడు దట్ వాజ్ ఓన్లీ ద ఎక్స్‌రే యూనిట్ అప్ టు నల్గొండ, అప్ టు నాగార్జున సాగర్ వరకు వామ్మో! నో ఎక్స్‌రే వాస్ దేర్. ఆ! మిదాని అప్పుడే ఎస్టాబ్లిష్ అయింది. సంతోష సెంట్రల్ గవర్నమెంట్. ఆ! అవును. అయితే కాంచన్‌బాగ్. కంచన్‌బాగ్‌ల. ఆయనకు ఒకరోజు వివి రావు గారని మా ఫ్రెండ్ ఉండే. ఆయన సడెన్‌గా జీప్‌లో తామ్గాంకర్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ మిదాని అని తీసుకొచ్చిండు. ఎండీ గారికి ఇట్లా స్లిప్ అయింది. ఫ్రాక్చర్ ఉందో లేదో చూస్తామని. నాదొకటే ఎక్స్‌రే యూనిట్. అబ్బబ్బబ్బా! తామ్గాంకర్‌ది నేను ఎక్స్‌రే తీసి కూర్చొనిబెట్టి, సార్ ఓన్లీ లిగమెంట్ టేర్ అయింది. ఆ! ఫ్రాక్చర్ లేదు. ఆ! హి వాస్ సో హ్యాపీ. ఆ! కొంచెం ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సార్. సరిపోతుందని. అయినంక కొంత ఏపీసు. తర్వాత నా డయాగ్నోస్టిక్ సెంటర్‌కి ఆపోజిట్‌లోనే జడ్జెస్ కాలనీ ఉండే. ఓహ్! ఆల్ జడ్జెస్ ఒక 6-8 మందికి హైకోర్ట్ జడ్జెస్ చక్కగా హైకోర్ట్‌కి పోయేది. ఆ ఆ! కాలనీలో ఉండేది. ఆ! ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై పేషెంట్స్. అబ్బా! ఆ! ఈవెన్ చీఫ్ జస్టిస్ ఓబుల్ రెడ్డి గారు కానివ్వండి, కృష్ణరావు గారు అందరూ నాకు అట్లా ప్రామినెంట్‌గా ఆ! హాస్పిటల్‌కు బాగా ప్రామినెన్స్ వచ్చింది. వీఐపీస్ రావడం, వీళ్ళు రావడం, తామ్గాంకర్ పోయి ఎంబడే మిదానికి సుశ్రుత అప్రూవ్డ్. రికగ్నైజ్డ్ ఆ! బెస్ట్ అంటారని అబ్బా! అట్లా. ఆ విధంగా స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్ సమాజంలో ఒక గుర్తింపు లభించింది. ప్రొఫెషన్‌లో కూడా ఒక గుర్తింపు. నాకు హ్మ్. సేవాభావం కొంచెం చేద్దామనే ఉద్దేశం ఉండే. అందులో కలుపుకుపోయేది. అట్లా అద్భుతం. వచ్చేసింది అద్భుతం. సార్. సామాజిక సేవ పట్ల మీకు ఎంత మక్కువేంటి? ఒక పెద్ద బిజీ డాక్టరు, అవును పెద్ద సార్. ఫుల్ షెడ్యూల్స్. అవును సార్. ఇంత ఇదిలో గూడా ఆ! సామాజికంగా దేశంలో ప్రజలకి ఏమైనా చేయాలి, అందులో నా వాళ్ళకి ఏమైనా చేయాలి. అసలు ఇటువంటి తలంపు చాలా మంది సెల్ఫ్ మోటోలో ఉంటారు. డాక్టర్లు నేను అనకూడదు. అందరు డాక్టర్లు అలా అని కాదు గానీ, చాలా మటుకు నేను ఎంత సంపాదించాను, ఎంత పెద్ద డయాగ్నోస్టిక్ పెట్టాను, లేకపోతే ఎంత కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాను అని. మరి అటువంటి దాని దగ్గర నుంచి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు నన్నడిగితే సరిగ్గా ప్రజలు చెప్పట్లేదు గానీ, గవర్నమెంట్ ఎప్పుడో మిమ్మల్ని గుర్తించి ఓ పద్మశ్రీయో, పద్మభూషణో ఇవ్వాల్సినటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేసినటువంటివన్నీ అట్లా కూడా. ఏం లేదు సార్. ఎందుకంటే అండి నాకు బాగా గుర్తు. ఆ! ఆ రోజుల్లో నల్గొండ ఏరియా గానీ, ఇంకో అవును ఏరియా సార్. గానీ అవును. తీసుకుంటే అవును సార్. వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉండేది. అవును. అవును. చాలా అవును. ట్రెమెండియస్. ఆ వాటర్ తాగిన వాళ్ళంతా గూడా మీకు దానికి ఫ్లోరోసిస్‌కి ఫ్లోరోసిస్. చాలా గురయ్యేవాళ్ళు గూడా. అవును సార్. అటువంటి రివల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చి, మీరు రూపుమాపి వాటర్‌ని తీసుకొచ్చారు. ఈరోజు చాలామంది తెలియపోవచ్చు. వాట్ ఈస్ గోవర్ధన్ రెడ్డి గారు ఏదో పాత డాక్టర్ గారు ఎక్కడో ఏదో హాస్పిటల్ పెట్టుకున్నారని. అవును సార్. ఏ మీకు అది 30 రోజుల్లో 30 ఏళ్ళకే ముసలితనం. ముసలితనం అని ఒక ముసలితనం. డాక్యుమెంటరీ ఎంత డాక్యుమెంటరీ ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్ లెవెల్‌లో మీరు తీసుకెళ్ళి కృష్ణకాంత్ ఆ! గారే దాన్ని చేశారంటే చేశారు. అవును. అదొక అద్భుతం అండి. అవును. అసలు అలాంటి భావన మీకు ఎలా కలిగింది? నాకు బై నేచర్ కొంచెం స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా కొంచెం సామాజిక సేవ చేయాలి కార్యక్రమాలలో అనేటువంటి చేయాలి. ఊళ్ళో కానీ ఎటైనా పోయినా, ఎటు పోయినా ఎవరి బాగోగులు అడగడము, ఏమన్నా మందులు తీసుకుపోయి ఇయ్యడము అట్లా. ఆ విధంగా వస్తే నాది ఎక్స్‌రే యూనిట్స్ ఉండే కదా! అవును. అయితే నల్గొండ, ఈ నాగార్జున సాగర్ ఈ ప్రాంతంకెళ్ళి, మునుగోడు ఈ ప్రాంతంకెళ్ళి మొత్తం పేషెంట్స్ వచ్చేది. ఎక్స్‌రే కోసం అంటే సుశ్రుత. హ్మ్. నేను రెగ్యులర్‌గా 100 ఎక్స్‌రేస్, 150 ఎక్స్‌రేస్ డైలీ చూసేది. మోస్ట్ ఆఫ్ ది నల్గొండ నుంచి వచ్చేటోళ్ళందరికి వైట్‌నెస్ కనిపిస్తుంది. అందరూ కళ్ళ నొప్పులతోని. అయితే ఐ గాన్ ఇంటూ ద డీప్. ఓహ్! కొంచెం ఎందుకిది? డీప్‌గా పోయినా. ఆ! ఏంది వాట్ ఈస్ ఇట్ ఆ! అని. అయితే ఆఫ్టర్ 2 ఇయర్స్ కొంచెం రిసర్చ్ చేసినాక ఆ! వాటరు ప్రివెంటివ్ మెడిసిన్‌కి పోయి వాటర్ టెస్టింగ్ చేయించి ఫ్లోరిన్ అన్నిట్లల్లో ఎక్కువుంది అని ఈడ ప్రివెంటివ్ మెడిసిన్ ఉండే. అదే. 1 పీపీఎం ఉండాలి మనకు ఆ! వాటర్‌లో. ఆ! అయితే 6, 7, 8, 9, 10, 11, 12 పీపీఎం వస్తుండే. అబ్బబ్బా! మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎఫెక్టెడ్ అయింది. దెన్ ఐ టుక్ అప్. అయితే ఎట్లా చేయాలి ఇట్లా అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అంటే ఒక ఆర్గనైజేషన్ చేసిన ఫ్లోరోసిస్ విమోచన సమితి. కొంత నా సహచర్య కార్యకర్తలను కానీ వీళ్ళని వాళ్ళని మొబిలైజ్ చేసి రివల్యూషనరీ చేంజ్ అండి అది. అయినాక అది ఆ! చేసి ఏం చేసినా దానికి ఒక డాక్యుమెంటరీ ఫిలిం 30 మినిట్స్ ఫిలిం మీరు మీరు కూడా అవును. చూసారు. ఇప్పుడు అవును. అవును. యూట్యూబ్‌లో కూడా ఉంది. ఎవరైనా చూడొచ్చు. అవును. ఇట్స్ వైరల్ అవును. యూట్యూబ్‌లో 30 ఏళ్ళకే ముసలితనం అని ఒకటి తీసి చాలా వైరల్ చేసినాం. చేసాక గవర్నమెంట్స్ అన్నీ చూసినాయి. షేక్ అయినాయి అవి. కృష్ణకాంత్ ఇనాగ్రేట్ చేసేదాకా గవర్నమెంట్ అంతా చూసింది. చూసి అప్పుడున్న గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ మీద ప్రెషర్ ఎక్కువైంది. పొలిటికల్ ప్రెషర్. ఈ నీళ్లు తాగితే వీళ్ళు ఎట్లయితారు అనేది.
అయినాక అన్ని గవర్నమెంట్స్ ఆలోచన ధోరణిలో పడిపోయినాయి. అంటే నేను సొల్యూషన్ ఇచ్చింది ఏంటంటే, మీరు బోర్‌వెల్స్ వేయొద్దు, ఏది వేయొద్దు. వీలైన కాడికి సర్ఫేస్ వాటర్స్ తీసుకురండి. డీప్ వాటర్‌లో ఫ్లోరిన్ ఉంది. మీరు అవి చేయకుండా అంటే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ అని అక్కడ ఒకటి వస్తే అక్కడ అవును. 200 గ్రామాలకు ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? అది నాగార్జున సాగర్ నక్కలగండి నాగార్జున అక్కడి నుంచే ఆ. అది లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్. లిఫ్ట్ ఇరిగేషన్ కింద లిఫ్ట్. వచ్చి. ఆ. తర్వాత ఏం చేశానంటే హైదరాబాద్ వాటర్ వర్క్స్‌కి హైదరాబాద్ వాటర్‌కు తీసుకొని ఇచ్చాను. ఆ, ఆ. అప్పుడు మేము క్వెషన్ రైజ్ చేసినాం. హైదరాబాద్‌కు వాటర్ వచ్చినప్పుడు ఎన్ రూట్ ఫ్లోరోసిస్ గ్రామాలకు ఎందుకు ఇవ్వరు మీరు? ఓ, ఓకే. క్వెషన్ రైజ్ చేసినాం. కరెక్టే కదా. అది వాళ్ళ నేచురల్ రైట్. వాళ్ళ ముందలకెళ్ళి నీళ్లు పోతున్నాయి హైదరాబాద్‌కు, మీరు వాడికి ఎట్లా ఇవ్వవు, ఇవ్వరు? నువ్వు ఇక్కడ అయితే తీసుకుంటావు. ఒక జీవో ప్రొడ్యూస్ చేసింది గవర్నమెంట్, ఏడ ఓపెన్ అప్ చేయొద్దు, డైరెక్ట్ హైదరాబాద్ తీసుకుపోవాలి. దాన్ని మేము అపోజ్ చేసినాం. ఆ. మీరు తప్పకుండా ఎన్ రూట్ గ్రామాలకు ఇచ్చుకుంటూనే రావాలి. 80 గ్రామాలకు ఆ విధంగా వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా. అది కొంత సొల్యూషన్ వెసులుబాటు. 2 అవర్స్ వచ్చేది విలేజ్లో. శివనగూడెం అంటే ఈ విలేజెస్ అన్నీ, నాంపల్లి మండల్ ఇవన్నీ. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ వచ్చాయి. గవర్నమెంట్స్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది. ఫ్లోరోసిస్ ఇట్లా డ్రింకింగ్ వాటర్ అవునండి. ఇదవుతుంది. అవును. ఈ భగీరథ ప్రోగ్రాంలో ఏమైంది అంటే ఎన్ Yes. బ్లాక్ ఆ, అన్ని గ్రామాలకు ఆ. లిమిటెడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు కాబట్టి ఫ్లోరోసిస్ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఇంకో 4-5 ఇయర్స్లో అది డిసపియర్ కావచ్చు. అసలు ఇప్పటికి కూడా పెద్దగా ఫ్లోరోసిస్ వల్ల ఉన్నది చాలా తక్కువ డిసపియర్ అవుతుంది. Disappear అయింది. వన్స్ యూ టేక్ ద మంచి నీళ్ళు తాగ మొదలు పెట్టాక అది తగ్గిపోతుంది. అది అది ఒకటే మందు దానికి. అది ఏం మందు సార్ అంటే మంచినీళ్ళు తాగాలి మీరు. మంచినీళ్ళు తాగాలి, తాగిన నీళ్ళు మళ్ళీ ఫ్లోరిసిస్ అంటే చాలా అంతే కష్టం కదా కదా. సార్. నేను ఆ విధంగా ఫ్లోరోసిస్ దాంట్లో ఎంటర్ అయ్యి అంటే నేను ప్రాక్టీస్ చేసుకుంటానే. నాకు 2 హాస్పిటల్స్ ఉండే, 2 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉండే. ఐ వాజ్ వెరీ బిజీ. కానీ దీనికి కొంత టైం నేను కలాట్ చేసేది. ప్రజలు కరెంటు లేక బాధపడుతుంటే వాళ్ళకి ఒక సబ్స్టేషన్ కావాలంటే గవర్నమెంట్ దగ్గర పోతే అప్పుడు ఏదో పెద్ద ఫైట్ అయింది. అది మీ మాటల్లోనే వినాలి నేను. ఎందుకంటే వాళ్ళు సబ్స్టేషన్ అంటే ట్రాన్స్ఫార్మర్ అనుకునే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు. అవును. సబ్స్టేషన్ అంటే అది కాదురా బాబు, పవర్ తీసుకొచ్చి నీకు ఇవ్వడం అనేది చెప్పేది నాలెడ్జ్ ఉన్నది మనకి. అవును. అటువంటి దాంట్లో కూడా మీ సొంత భూమిని గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళకి సబ్స్టేషన్ పెట్టించి అంతమంది వేల మందికి మీరు కరెంటు ఇప్పించారంటే గొప్ప వ్యక్తులు. దాని గురించి మీరు చెప్పండి. మీకు ఇంతకుముందు చెప్పినట్లే మాకు 2 గ్రామాలలో మా ఫాదర్కు బిగ్ ల్యాండ్ హోల్డర్, 1000 ఎకర్స్ ఉండే మా ఫాదర్. 2 గ్రామాలలో ఉండే. అయితే ఆ 2 గ్రామాలల్లో ఒక గ్రామంలో తర్వాత మేము సెటిల్ అయినాం అనుకుంటే ఇంకా వేరే గ్రామంలో మా పాలూరు సెటిల్ అయినారు. ఆ విధంగా అయితే నాకు బాగా ఇవన్నీ పేరు ప్రఖ్యాతులు, ఫ్లోరోసిస్ మీద పనిచేయడము, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద రాజీవ్ గాంధీ గారికి లెటర్ రాసి అది మళ్ళీ వస్తాం రెండో అవన్నీ పాయింట్ వచ్చి మా ప్రజలు పేపర్లో చదువుతున్నాడు. మా ఊరు డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు, ఇంతమంది పరిచయం ఉన్నారు, మన ఊరికి ఇంత కరెంట్ బాధలు ఉన్నాయి, 800 మోటార్లు ఉన్నాయి, సబ్ స్టేషన్ లేదు, ఊరికే కాలిపోతున్నాయి, మనం ఒకసారి పోయి సార్ని అడుగుదాం అని వాళ్ళ సర్పంచ్ని తీసుకొని 10-12 మంది నా హాస్పిటల్కి వచ్చాం మా ఊరోళ్ళే. ఓకే. సో వాళ్ళకి కొంచెం టీ ఇచ్చి ఎందుకు వచ్చిండ్రయ్యా అంటే, అయ్యా మీరు ముఖ్య ఇక్కడ అంతా ఇన్ని చేస్తున్నారు, మన ఊరికి ఏమైనా చేయవచ్చు కదా సార్ మీరు అంటే, ఏం చేయాలి నేను మన ఊరికి సార్, మా మోటార్లు అన్నీ కాలిపోతున్నాయి, దూరం ఊళ్ళో 10 కిలోమీటర్ అవతల సబ్ స్టేషన్ ఉంది, రైతులు చాలా బాధపడుతున్నారు, దాంట్లో కరెంటు కూడా చాలా తక్కువ వచ్చి మోటార్లు కాలిపోతున్నాయి, మీరు ఎట్లా చేసి మీ మీ పరిచయాలు ఇవన్నీ మీకు ఒక సబ్ స్టేషన్ ఇప్పింది సార్ అని. నేనన్నా సబ్ స్టేషన్ అంటే ట్రాన్స్ఫార్మర్, సబ్ స్టేషన్ 5-6 కోట్ల అది ప్రాజెక్టు నేను ఎట్లా ఇప్పించగలుగుతా ఒక ప్రైవేట్ వ్యక్తిని అంటే, అయ్యా మీ పేరు పేపర్లలో బాగా వస్తుంది, ఇక్కడ నీళ్ళు ఇప్పించారంట, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక్కోని ప్రయత్నం చేస్తున్నారంట, అది ఇది అంటే, సరే అందరికి టీ ఇట్లా తాగినాక ఒక విషయం చెప్పిన, ప్రయత్నం మాత్రం చేస్తా, దైవ సంకల్పం అంతుంటే సక్సెస్ అయితే అవుతుంది అని వాళ్ళను టీ ఇట్లా తాపించి మళ్ళీ అదే మినీ బస్సులో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నేను మీకు ఇన్ఫామ్ చేస్తా అని. నేను ఏదన్నా మనసుకు తీసుకుంటే ఇక ఆనెస్టీగా పోతా. అదే అయినాక 2-3 రోజులు అయినాక మాకు తెలిసిన స్నేహితుడు ఎండి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్ రఘుమారెడ్డి గారు ట్రాన్స్కోకుండే. అవును, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఉన్నాడు. అయితే ఆయనను ఇట్లుంది అని అంటే, మీరు రండి డాక్టర్ గారు వస్తే మాట్లాడదామని పోయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సార్ నాకు ఒక సంకల్పం ఉంది, నేను చేయదలుచుకున్నా, మా ఊరి వాళ్ళు వచ్చి అడిగినారు, అష్యూరెన్స్ ఇవ్వలే కానీ ప్రయత్నం చేస్తానని చెప్పిన.
చాలా మంచి సంకల్పం డాక్టర్ సాబ్, చాలా మంచిగా వచ్చారు. కానీ దానికి ఒక అడ్డంకి ఉంటుంది. దానికి ల్యాండ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ల్యాండ్ కొనే పరిస్థితుల్లో లేదు. ఇదేం మామూలు హై వాల్యూ ఉన్నది. ఎంత అవసరం పడుతుంది అని నేను అడిగిన. అంటే 30 ఎకర్ నుంచి ఎకర్ వరకు అవసరం పడుతుంది. కొనబోతే 30-40 లక్షలు అంటున్నారు. అది కొంచెం రోడ్ సైడ్ ఉంటే మాకు ఈజీ ఉంటుంది ₹1,00,00,000 ఇన్స్టాలేషన్. నేనన్నా నాకు అక్కడనే ఉంది సార్ ల్యాండ్, ఐఎమ్ ఏ బిగ్ ల్యాండ్ హోల్డర్, నా 1 ఎకరం రోడ్కే ఉంది సార్, ఇస్తాను. షాక్ అయి ఉండొచ్చు వాళ్ళు. ఆ రోజుల్లో 40-50 50 లక్షల లక్షలు రూపాయలు. డాక్టర్ గారు ఇంత ఈజీగా అంటున్నారు, మీరు అలా లేదు సార్. నేను సంకల్పంతో వచ్చిన, నేను ఇస్తాను. మీరు చెప్తే నేను రిజిస్టర్ చేసి ఇచ్చేసేస్తా అంటే అక్కడ ఏడీకి చెప్పిండు, మీరు రిజిస్టర్ చేసుకోండి డాక్టర్ గారు, 1 ఎకర్ ల్యాండ్ ఇస్తా సార్, 30 ఎకర్ అయింది, 1 ఎకర్ తీసుకో అని రోడ్ సైడ్దే మంచిది ల్యాండ్ చేసి నేనే పోయి పర్సనల్ రిజిస్టర్ చేయించి దస్తావేజ్ డాక్యుమెంట్ తెచ్చి రఘుమారెడ్డి గారికి ఇచ్చిన. రఘుమారెడ్డి చాలా ఇంప్రెస్ అయ్యిండు. ఇంత చేస్తున్న డాక్టర్ గారు అంటే నాకు సంకల్పం ఉంది సార్, అంతే, అంతకంటే నాకు దాంట్లో ఏమీ స్వార్థం లేదు. మా ఊరోళ్ళు వచ్చి అడిగినారు, నేను చదువుకున్న డాక్టర్ ఎదిగినా, నాకు హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆ ఫ్లోరోసిస్ మీద పనిచేస్తున్నా, అది చూసి వచ్చిండ్రు మా వాళ్ళు. సరే, నా వరకు నేను ఎస్టిమేషన్ తయారు చేస్తా, శాంక్షన్ వరకు లెవెల్ వరకు తెస్తా, మళ్ళీ అది మీది కొత్తది ఫైల్ అన్నాడు. ఎక్కడ పోతుంది సార్ అంటే దేవులపల్లి ప్రభాకర్ రావు గారు షోలు అంటే ఆయన చాలా మంచి మనిషి సార్, దేవులపల్లి ప్రభాకర్ రావు గారికి నేను ఎట్లన్నా అప్రోచ్ చేసుకుంటా, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా దేవులపల్లి ప్రభాకర్ రావు గారికి ఏం కావాలి, మా డాక్టర్ గారికి ఇట్లా ల్యాండ్ ఇచ్చిండు, అంత శాంక్షన్ అంత ఎస్టిమేషన్స్ అయినాయి, మీరు కొంచెం అరే అంత ఇచ్చినాక డిపార్ట్మెంట్ ఆపడం ఏందని ఆయన ఇమీడియట్గా ఓకే చేస్తే, బై ఛాన్స్ ఏమైంది సార్, అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ ఉజ్వల యోజన కింద కామన్ మహబూబ్నగర్ పెద్ద మహబూబ్నగర్ జిల్లా అప్పుడు 11 సబ్ స్టేషన్స్ అలాట్ అయినాయి. నల్గొండకు 9 అయినాయి, మాకు 11 ఇట్లల్లో మా ఊరికి ఒకటి ఇమీడియట్ ప్రభాకర్ రావు గారే చేతి పెట్టి సంతకం. ఆయన గొప్ప వ్యక్తి అండి. ఏమన్నా సార్, మా కామన్ ఫ్రెండ్ ద్వారా పోయింది, ఆ విధంగా అయింది. అయినాక ఊరికి ఎంబడే జీవో కాపీ తీసి ఊరికి పంపించాను, నేనేం పోలే, మీరు తీసుకుని. ఎన్ని మోటార్స్ పెట్టుకోగలిగారు? ఇప్పుడు 800 మోటార్స్ నడుస్తున్నాయి సార్. 3 ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఒకటి ఆయిల్ మిల్ వచ్చింది, ఒకటి కాటన్ మిల్ వచ్చింది, ఒకటి పర్బాయిల్డ్ రైస్ మిల్ వచ్చింది, కెనాల్ వాటర్ వచ్చింది, కెనాల్స్కి అన్ని మోటార్లు పెట్టుకొచ్చున్నాం. గ్రేట్ అండి. ఇంకా అంతే కదా సార్, మనం ఏదో సంకల్పం అట్లా వచ్చింది చేసిన. మా గొప్పతనం ఏం కాదు, ఎంతోమంది రామారెడ్డి గారు హెల్ప్ చేసిండ్రు, దేవులపల్లి ప్రభాకర్ రావు గారు హెల్ప్, అంటే వాళ్ళు కూడా కాజు చూసిండ్రు సార్. ఆయన ఇస్తున్నాడు, డిపార్ట్మెంట్ కొనాలంటే 40-50 లక్షలు పడుతుంది, దానికి నేను ఇస్తున్నా, ఇంకో 4 సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది సార్ ఫండ్స్, అవి ఉన్నా కూడా చేయాలనే సంకల్పం ఉంది సార్. సంకల్పం ఎందుకంటే ఈ టైంలో ప్రభాకర్ రావు గారిని అంటున్నారు, వారు కూడా నాకు బంధువే. సార్ నేను కామన్ ఫ్రెండ్ ద్వారా అప్రోచ్ అయినా సార్, చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచోడు. అసలు రాజకీయాలుగా మనకు సంబంధం లేదు సార్, ఆయన ఎలా గొప్పగా మేనేజ్ చేశాడండి, ఎంత మంచోడు. పవరు అనేటువంటిది సమస్య లేకుండా ఆ 10 ఏళ్ల కాలంలో చాలా అద్భుతం చేశాడు. రియలైజ్ చేస్తాం, సంకల్ప బలం ఉంటే అది సాధించలేనిది ఏది లేదన్నారు. అది అంతే. మీరు డాక్టర్గా ప్రజలకు సేవ చేశారు, ఫ్లోరోసిస్ మీద ఫైట్ చేసి సాధించారు. అసలు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవును సార్ కావలసినటువంటి నీరు ఇప్పించగలిగారు. నీరు సార్, నీరు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేము చూసేవాళ్ళం ఆ రోజుల్లో పేపర్లలో ఎన్ని చావులు, మనిషి కాళ్ళు ఇట్లా అయిపోయేవి, కళ్ళు పక్కెళ్ళిపోయేవి. మీకు కూడా పరిచయమే కదా అందరూ అక్కడ ఏరియా, నల్గొండ ఏరియా, శ్రీనివాసరావు గారు ఉండేది ఆ ఏరియా, ఎట్లా ఉంటుండే సార్. చాలా అది మా కార్యకర్తలంతా సహకారం తీసుకొని అందరితో చేసేది, నా ప్రాక్టీస్ నడిచేది. ఇది కాకుండా కూడా నేను ఎక్కడో విన్నాను, ఆకలి చావుల గురించి కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటే. అయితే మా ప్రాంతం అప్ ఏరియాలు ఉంది సార్, మాది కల్వకుర్తి ప్రాంతం, నాగరకర్నూలు ప్రాంతం అంతా. అయితే ఆ ప్రాంతానికి బాగా అప్లైన్ నుండి ఎప్పుడన్నా మా ఊరికి పోయేది. ఇంత బిజీ ప్రాక్టీస్ ఉన్నా 5-6 నెలలకు, సంవత్సరానికి ఫాదర్ మదర్ను చూసేటందుకు నేను పోయేది. ఇంత బిజీ ఉన్నా 2 హాస్పిటల్స్ ఉండేది, డయాగ్నోస్, సోషల్ వర్క్ ఉండేది. ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది నేను చేసిన వర్క్.
అయితే ఒకసారి పోతే అంతా అప్పుడు ఏడ చూసినా ఏం గ్రీనరీ లేదు, హాఫ్ ఎకర్ ల్యాండ్, ఇరిగేషన్ లేదు, ఏం లేదు అని కొంచెం స్టడీ చేసి ఈడ గవర్నమెంట్ ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేస్తే కొంచెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయని తెలిసింది నాకు. అయితే అది అట్లా డస్ట్ పట్టిపోయినాయి, గవర్నమెంట్ దాంట్లో దుమ్ము పట్టిపోయినాయి ఎవరు. అయితే నేను అది తీయించి మ్యాప్స్ తీసి, అక్కడ ఉన్నాయి సార్, మీరు మ్యాప్స్ చూడొచ్చు, ఆ మ్యాప్ తీసి ఒక 5000 పాంప్లెట్స్, గ్రీన్ పాంప్లెట్స్ అని తీసిన సార్. గ్రీన్ డిక్లరేషన్. ఆకలి చావుల జిల్లాకు ఆహ్వానం అని ప్రజలకు పిలిపించిన. ఆకలి చావుల జిల్లా ప్రజలకు ఆహ్వానం అని ఒక 5-6 మండలాల నుంచి మీటింగ్స్ పెట్టి పాంప్లెట్స్ చెప్పాయించి పెట్టేసిన. అది పెద్ద ఉద్యమంగా తయారైంది. ఎంతోమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినరు. భూ కడతాలు, నిరాహార దీక్షలు, అదే స్కీమ్, అదే పాంప్లెట్ పట్టుకొని గవర్నమెంట్ మీద ప్రెషర్ అయింది. గవర్నమెంట్ అప్పటి నుంచి అలర్ట్ అయ్యి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ KLIS అని తీసింది. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్. కోర్స్ అది ఒక 10 years పట్టింది అనుకోండి. ఇప్పుడు సంపూర్తిగా అయింది. మా ఊరికి కూడా నీళ్ళు వస్తాయి. ఎత్తిపోతల ప్రాజెక్ట్కి దీనికి ఎట్లాగా కనెక్షన్ ఉందండి? ఎత్తిపోతలు అంటే బ్యాక్ వాటర్స్కి వెళ్ళి డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ సార్ ఇవన్నీ. ప్రజలు చాలా ఇబ్బందులు పడేది. ఆకలి సావులు, అంబటి బతుకులు, అంబటి గంజి కేంద్రాలు పెట్టేది ఆ ప్రాంతాన్ని. అయితే నేను తీసుకొని ప్రజలకు అవేర్నెస్ చేసి ఇచ్చిన, మీకు ఈ ప్రపోజల్స్ కావాలి అని. అది ఓ ఉద్యమంగా తయారైంది. ఎవరు ఎలక్షన్ కోనరు ఏదన్నది మా కల్వకుర్తి ఎత్తిపోతల స్కీమ్ గవర్నమెంట్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎన్నాళ్ళకి ఇంప్లిమెంటేషన్? 10 years. 10 years పట్టింది. కానీ ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రోత్సాహం ఇచ్చిన నేను, మీకు రాగలుగుతుంది మీరు ప్రయత్నం చేస్తే. అడగంది అమ్మ కూడా పెట్టదు, మీరు ప్రయత్నం చేయండి అని నేను చెప్పాను ప్రజలకు. ప్రజలలోనే పోయినా నేను. వాళ్ళు పిలిచేది, నన్ను మీటింగ్స్ పెట్టించేది. గోవర్ధన్ రెడ్డి గారు వస్తున్న మాట్లాడతాడు. అయితే మాట్లాడినా. అది అల్టిమేట్లీ గవర్నమెంట్ మీద ప్రెషర్ అయ్యి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయిన, ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఒక్కదాని కాదు కదా, అది ఒక ప్రజా ఉద్యమం. అందరు ఇన్వాల్వ్ అయ్యారు. ఉద్యమానికే ఊపిరిచ్చిన తర్వాత ఎంతోమంది పొలిటికల్ పార్టీస్ వీళ్ళు ఊపిరిచ్చారు, ఊపునిచ్చిన తర్వాత అందరూ రాజకీయ నాయకులు నేచురల్గా వస్తారు. ఆడ కూడా ఫ్లోరోసిస్ కూడా అదే చేసి ఊపినిచ్చినాక రాజకీయ నాయకులు ఎంటర్ అవుతారు కదా, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అది ఆ టాక్టిక్స్ వాడిని నేను. ఏది అయినా కూడా మీకు ఏమిటంటే ఫస్ట్ నుంచి కూడా జనాలకి మంచి చెయ్యాలి అని ఒక సంకల్పం. ఒక వైద్యుడిగాను ప్రజాసేవ చేయాలనే, సామాజిక సేవ చేయాలనే, నీటి సమస్యని పారదోలారు, విద్యుత్ సమస్యని మీరు పారదోలారు, ఆకలి చావుల నుంచి చాలా మందిని రక్షించారు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు 3 కంపెనీలు పెట్టించి. నిజంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నవాళ్ళు మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ఇలాంటి వాళ్ళు కనుక మంచి రాజకీయంగా మంచి ఉన్నత స్థితిలో గవర్నమెంటే గుర్తించి వీళ్ళకి ఒక మంచి పదవిని కనుక ఇవ్వగలిగుంటే ప్రజలకి ఇంకెన్ని మంచి కార్యక్రమాలు జరుగుతాయో అని ఇది ప్రజలు అటువంటిది ఏం లేదు, కానీ మీకు లేదు, అటువంటి సంకల్పం లేదు. కానీ ఒకటి సార్, నాకు బై నేచరే నా చుట్టుపక్కల ఏమన్నా అన్యాయం జరిగితే నేను ఇమీడియట్ రియాక్ట్ అయ్యేది. అది నా నేచర్లోనే నేచర్లోనే ఉంది సార్ ఇప్పటికైనా. అయితే నేను ఒక ఇల్లు కట్టుకున్నా సార్ సరుణాలు ఆ కాలంలో. దాని పక్కన పెద్దలు సిరీస్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉండేది సార్. అవును, సిరీస్ ఉండేది అప్పుడు. సుబ్బరాజు గారు ఉండే వారు ఎప్పుడో గవర్నమెంట్ అలాట్ చేసింది, వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. ఆ ఏరియా పొల్యూషన్, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయింది. నేను ఇమీడియట్ రియాక్ట్ అయ్యి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నేనే పెట్టి, PUCL ప్రతాప్ రెడ్డి గారని PUCL ఫేమస్ అడ్వకేట్ ఉండే, వారి ద్వారా వేసిన కేసు ఫస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. రాజీవ్ గాంధీ భగవతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తోని ఒకటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా పోవచ్చు ప్రజలు, మామూలు మాబోటోళ్ళు, ఒక సామాజిక కార్యకర్తలు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇటువంటి ఆ ప్రావిజన్ తీసుకొని నేను కేసు వేసిన. సార్ ఏరియా మొత్తం పాడుగానిపోతుంది, ఇమీడియట్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. అది జస్టిస్ రామాంజనాయుడు అని అప్పుడు ఫేమస్ ఉండే ఆయన బెంచిపోయింది. నేను కూడా ఇంప్లీడ్ అయినా. ఇక మనం డబ్బులు ఎలా పెడతాం సార్, ఇంప్లీడ్ అయినా. మీరేంది అని అన్నారు. అంటే నేను సఫరర్, ప్రూఫ్ ఏంది అన్నీ చూపించిన, హిందూ పేపర్ అయినాక ఆయన ఇమీడియట్ కింద మీద చూసి అన్ని కన్విన్స్ అయ్యిండు నేను చెప్పింది.
యంగ్ డాక్టర్ మరి మా దగ్గరికి హైకోర్టుకు వచ్చిండు. యంగ్ డాక్టర్, ప్రాక్టీసింగ్ డాక్టర్ హైకోర్టుకు వచ్చి ఆయన సొంతంగా ప్లీడ్ చేస్తున్నాడు అని కింద చూసి సీరియస్ ఫ్యాక్టరీకి ఇమీడియట్ నోటీస్ ఇచ్చిన వితిన్ 24 అవర్స్లో మీరు మీ ఫ్యాక్టరీ ఎందుకు క్లోజ్ చేయవద్దు నేను ఈ బేసిస్ మీద అని. ఇంకా అది అంటుకుపోయి తర్వాత మెల్లె సొల్యూషన్ వచ్చి ఇప్పుడు అక్కడ ఆనంద నిలయం అని ఒకటి కన్స్ట్రక్షన్ అది వెళ్ళిపోయింది తీసేసి. అంటే ఏదన్నా వస్తే నేను ఇమీడియట్ రియాక్ట్ అయ్యేది. మా లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా అంతే. మా ప్రజలు బాధపడుతుంటే నేను చూడకపోయేది, పోయి ఇమీడియట్గా నేను ఆ దస్తవేజ్ దించి మొత్తం ఎట్లెట్లున్నాయి, కెనాల్స్ ఎక్కడున్నాయి, ఏంటి ఉన్నాయి, రాగలుగుతాయి. ప్రజలు తొంత ఏమన్నారు ప్రజలు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్కు కరెంట్ చాలా పడుతుందంట, ఈ లిఫ్ట్ ఏడ చేస్తారు, ఇదంతా కాదంట. అంటే ఐ గివెన్ ఏ ఫిలసాఫికల్ బేసిస్. మీరు ప్రయత్నం చేయండి వస్తుంది, ప్రయత్నం చేయండి. మరి ప్రజా ఉద్యమం చేయాలి అంటే అన్ని పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఆ ఉన్న పార్టీస్ ఎప్పుడైతే ఆ టైంలో ఏవేవి ఉన్నావో అన్ని పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఏదైనా కానీ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఒక ఉద్యమకర్త, ఉద్యమ అది కార్యసాధకుడు. ఆ రియాక్షన్ అయ్యేది బై నేచర్లోనే ఉంది సార్ నా దగ్గర. అందుకనే నేను డాక్టర్గా ఫేమస్ డాక్టర్ అయిపోయినా. ఇంత బిజీ ఉంటుంది కదా సార్ అంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ సుశ్రుత హాస్పిటల్ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్, మెడికల్ హాల్స్ అన్నీ ఉంటుండే సార్. అయినా నేను టైం తీసుకుని ఈ సందర్భంలో అది ఇంకోటి కూడా అండి సార్, మేము ఇదంతా ఫైట్ చేస్తుంటే నేను ఫ్లోరోసిస్ మీద సాగర్ నీళ్ళు తీసుకురావాలి ఈ గ్రామాలకి ఇవ్వాలంటే ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్తో ఒక వినికిడి వచ్చింది. నాగార్జున సాగర్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రపోజల్ ఉంది అని ఒకటి వచ్చింది. పేపర్లో వస్తుంది. నేను చూసినాక ఇంకా ఎక్కువ అవుతుంది అది ఉద్యమం. అయినాక నేనేం చేసిన యాజ్ ఎ సామాజిక కార్యకర్తగా ఫ్లోరోసిస్ విమోచన సమితి అధ్యక్షునిగా డైరెక్టర్ రాజీవ్ గాంధీకి ఒక లెటర్ రాసి ఏమన్నా నేను భయపడకపోయేది సార్. డైరెక్టర్ రాజీవ్ గాంధీకి అడ్రస్ చేసుకుంటే ఇక్కడ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ అంతా పాడైపోతున్నారు, మీరు న్యూక్లియర్ ప్లాంట్ ఇట్లా ఆడ సైటింగ్ చేస్తే మొత్తం పొల్యూషన్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది సార్, మీరు దీని గురించి అని కొన్ని ఫోటోలు ఇవే పెట్టి పంపించిన. వితిన్ 2 వీక్స్లో అక్నాలెడ్జ్మెంట్ అది ఉంది. అక్నాలెడ్జ్మెంట్ వితిన్ 2 వీక్స్లో అది ఒక గొప్ప విషయం. అక్నాలెడ్జ్మెంట్ అయింది, ఫైల్ అయ్యింది ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఏం చేసిండు, దాన్ని డైరెక్ట్ అటామిక్ ఎనర్జీకి పంపించండు. మీరు డాక్టర్ గారికి జవాబు చెప్పండి, అది కూడా ఉంది లెటర్. అటామిక్ ఎనర్జీకి అప్పుడు వాళ్ళు నాకేం చేసిండ్రు, మేము ఈ ప్రస్తుత పరిస్థితిలో ఏమి పెట్టము, ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా పెట్టేటువంటి మీ అటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిటిని కన్సల్ట్ చేసి స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి పెడతాం, కానీ అటువంటి ప్రపోజల్ నియర్ ఫ్యూచర్లో లేదు అని చెప్పాను. అది మొత్తం క్లారిటీ నేను పేపర్లకు ఇచ్చిన. అయితే రాజీవ్ గాంధీ డైరెక్షన్స్ ఇచ్చిండు, మీరు ఆ డాక్టర్ గారికి జవాబు చెప్పండి, మాకు కాదు జవాబు అక్కడ చెప్పండి నన్ను. అంతే కదా. అక్కడి నుంచి నాకే వచ్చింది ఆ లెటర్. సార్ ఇప్పుడు మేము పెట్టదలుచుకోలేదు, పెట్టినా మీ అటువంటి స్టేక్ హోల్డర్స్ అందరినీ కాన్ఫిడెన్స్లకు తీసుకొని పెడతామని వచ్చింది. అది ఆ విధంగా ఏదన్నా ఉంటే ఇమీడియట్ రియాక్షన్ అనేది ఒకటి ఉండేది సార్ నా దగ్గర. అయితే లక్కీలో దీంట్లో దైవ సంకల్పం కూడా కొంత ఉందనుకుంటా సార్. ఇన్ని ప్రాజెక్ట్స్ నేను టేకప్ చేస్తే కంక్లూజన్స్ వచ్చినాయి సార్. ఐ రీచ్ టు ద కంక్లూజన్. ఫ్లోరోసిస్ కానివ్వండి, కల్లోకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి, మా ఊరు సబ్స్టేషన్ అనుకోండి, మనకు ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకునేది కష్టం ఉంది సార్. ఇప్పుడు సబ్స్టేషన్ తెచ్చారంటే మాటల అంటే నా కళ్ళ ముందల్నే అది అయిపోయింది. అట్లా కొంత దైవ సంకల్పం కూడా కలిసి సార్. ఇప్పుడు మీ బోటి సన్నిహితులు, స్నేహితులు కూడా ఎంతో సహకారం చేస్తున్నారు, జర్నలిస్టు వీళ్ళు. మంచి గుణాలతో ఇంత చక్కటి క్రమశిక్షణతో పెరిగినటువంటి మీరు రాబోయే యువతకి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మన భారతదేశం మరింత ప్రగతి సాధించాలంటే మీ మాటల్లో మన యువత కోసం, మా ప్రేక్షకులకి ఆ యువతకు మన సందేశం ఏంటంటే, వాళ్ళు ఒక సామాజిక స్ఫూర్తి, ఒక ఎడ్యుకేషన్తోని ఒక సామాజిక స్ఫూర్తి కలిగి ఉండాలి. తర్వాత మన దగ్గర కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి సార్, హెల్త్, ఎడ్యుకేషన్, పావర్టీ. తర్వాత నేను ఏడికి పోయినా విలేజ్లలో పోతే మద్యపానాన్ని బెల్ట్ షాప్స్ తీసేయమని చెప్పేది, ఎక్కడ పోయినా చెప్పేది సార్. కొన్ని సోషల్ ఈవిల్స్ ఉన్నాయి సార్, వాటిని పట్టించుకోవాలి. మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఫణీంద్ర గారు పెద్ద పొజిషన్లో ఉన్నారు, మన సమాజానికి కొంత
మంచిగా తీసుకురావాలి అంటే తీసుకురావాలనే ఉద్దేశం వీటి మీద పెట్టుకోండి. ఉక్కుమాదం మీరు మోపాల్సిందే. అమెరికా అవ్వండి, ఆస్ట్రేలియా అవ్వండి, ఇండియాలో ఉండండి, ఎక్కడ నుండి ఒక సామాజిక దృక్పథంతోని ఉమ్, పోవాలనేది నాది. ఉమ్. పర్సనల్ లైఫ్‌లో ఒక డిసిప్లిన్ ఒకటి మంచి ఇన్కల్కేట్ చేసుకొని సమాజానికి ఎంతో సేవ జరుగుతుంది. సార్ భగవంతుడు మీకు పూర్ణ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రజల కోసం చేయాలని, మరింతమంది మీ వల్ల లబ్ధి పొందాలని మా యొక్క ఛానల్ ద్వారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. డాక్టర్ గోవర్ధన్ గారు, మీరు థ్యాంక్ యూ మాకు వెరీ ఈ మచ్. అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు అవర్ సార్. ప్లెజర్.